కిర్గిస్తాన్లో తాజా పరిస్థితులపై యూనివర్సిటీలు మెడికల్ కాలేజీలకు ఇండియన్ ఎంబసీ లేఖ రాసింది. విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడుల్లో భారతీయ విద్యార్థులు కొంతమంది గాయపడ్డారని, వీరిని భారత్కు వెనక్కి పంపి ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి గురై మానసికంగా ఆందోళనలో ఉన్నారని, మరికొంతమంది విద్యార్థులు ఈ దాడుల్లో గాయాల పాలయ్యారు. ఈ వయసులో ఒంటరిగా విదేశీ గడ్డపై ఉన్న భారతీయ విద్యార్థులు తరగతులకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందని, అలాగే వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఇండియన్ ఎంబసీ ఆ లేఖలో పేర్కొంది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, కొన్నాళ్ల పాటు ఆన్లైన్ విధానంలోనే విద్యాభ్యాసం కొనసాగించాలని ఎంబసీ కోరింది. ఇలా చేయడం ద్వారా ఉపశమనం, ఊరట లభిస్తుందని తెలిపింది. యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ అభ్యర్థనపై సానుకూలంగా పరిశీలించాలని ఇండియన్ ఎంబసీ కిర్గిస్తాన్ యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తెలుగు విద్యార్థుల భద్రతపై బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు చొరవ చూపారు. 2000 మంది ఆంధ్ర విద్యార్థుల భద్రతపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. సమస్యపై త్వరితగతిన స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు.